ప్రేమ వేదవతి దగ్గరికి వచ్చి అత్త అని పిలుస్తుంది. దాంతో వేదవతి ఒక్కసారిగా ఎవరే నీకు అత్త? నన్ను అలా పిలవకు. నీ నోటి నుంచి నన్ను అలా పిలవకు. అలా పిలిచే ప్రేమను, అర్హతను నువ్వు కోల్పోయావు. ఇది కోపం కాదు, నా బాధ. భరించలేని గుండెకోత. ఇందాక నువ్వు చేసింది చిన్న విషయం అనుకుంటున్నావా? కేవలం మీ అన్నయ్యని వెనకేసుకుని రావడం అనుకుంటున్నావా? మా కుటుంబాన్ని రోడ్డున నిలబెట్టావు. నువ్వు మా పెంపకాన్ని వేరెత్తి చూపేలా చేశావు. నువ్వు ఒక ఆడపిల్ల తండ్రి పెంపకాన్ని, ఆడపిల్ల మీద తల్లి పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు చంపేశావు. మా కూతురు ఏంటో మాకు తెలుసు. మా కూతురుని ఎలా పెంచామో, ఎంత పద్ధతిగా పెంచామో నాకు తెలుసు. వాడే నా కూతురికి ఏదో మందు పెట్టాడు, మాయమాటలు చెప్పి మోసం చేశాడు. లేకపోతే నా కూతురు నాకు చెప్పకుండా గుమ్మం కూడా దాటదు. దానంతట అదే ప్రేమిస్తుందా? దాన్ని కావాలనే ప్రేమ అనే ఉచ్చులోకి లాగాడు. అంతే తప్ప నాకు తెలియదా నా కూతురు గురించి అని ప్రేమపైన వేదవతి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అంటే అన్నానంటారు కానీ అసలు కూతుర్ని పెంచడం చేతగానిది మాకు కాదు, మీకు, మీ నాన్నకు. కూతుర్ని పెంచడం చేతకానిది నాకు కాదు, మీ వాళ్లకు. నిన్ను పెంచడం చేతకాకపోవడం వల్లే నువ్విలా లేచిపోయి అని ఆపేస్తుంది వేదవతి. దాంతో ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. ధీరజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక నర్మద కూడా అత్తయ్య అంటూ ఆపేస్తుంది. ఇక వేదవతి అన్న మాటలకు ప్రేమ చాలా బాధపడుతూ అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఈ గొడవంతా చూసి వల్లి మాత్రం చాలా సంబరపడిపోతూ ఉంటుంది.